మా వరణ్ వీక్షకులకు మా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు రాష్ట్రాల్లో జొన్నరొట్టెలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. జొన్నల్లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో బియ్యం, గోధుమలు కంటే ముందే ప్రజలు జొన్నలను వారి ఆహారంగా తీసుకునేవారు. రానురాను జొన్నల డిమాండ్ తగ్గి, వరి, గోధుమలు మన ప్రధాన ఆహారాలుగా మారాయి. మరలా ప్రజలలో పోషకాహారంపై అవగాహన పెరిగి, జొన్నల డిమాండ్ పెరుగుతూ వస్తోంది. జొన్నలతో తయారు చేస్తున్న రొట్టెలు, జావా, కేకులు, కుక్కీలు, ఇలా రకరకాల ఆహార పదార్థాలను తింటున్నారు. జొన్నల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఎముకలను బలంగా ఉంచుతాయి, రోగనిరోధక శక్తిని బూస్ట్ చేసి, అనేక అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తాయి. జొన్నల్లో థయామిన్, నియాసిన్, ఫోలేట్, రిబోఫ్లావిన్ వంటి విటమిన్లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతగానే మేలు చేస్తాయి. జొన్నలలో తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు ఉన్నాయి. తెల్ల జొన్నలలో గ్లైసెమిక్ ఇండెక్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మనం తిన్న ఆహారం రక్తంలో కలిసి గ్లూకోజ్గా మారే వేగాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. తెల్లబియ్యం కంటే జొన్నలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. జొన్నల్లో పీచు అధికంగా ఉంటుంది. మన శరీరానికి రోజూ అవసరమయ్యే దానిలో దాదాపు 48% జొన్నల ద్వారా లభిస్తుంది. ఫైబర్ పేగుల కదలికలకు దోహదం చేస్తుంది. తద్వారా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. జొన్నలు తరచుగా తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలు దూరం అవుతాయి. జొన్నలపై ఒక పొరలాంటిది ఉంటుంది. దీనిలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్తో సమర్థవంతంగా పోరాడతాయి. జొన్నల్లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడతాయి. జొన్నల్లో మెగ్నీషియం, కాపర్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు, కణజాలాలను బలంగా ఉంచుతాయి. జొన్నల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. ఇవన్నీ క్రమంగా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. జొన్నల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచడంలో జొన్నలు సహకరిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటే స్ట్రోక్, గుండె సమస్యలు, గుండెపోటు వంటి ప్రమాదకర సమస్యల ముప్పు తగ్గుతుంది. జొన్నల్లో గ్లూటెన్ అనగా జిగురు వంటిది ఉండదు. గోధుమలలో గ్లూటెన్ ఉంటుంది. గ్లూటెన్ పడని వారికి జీర్ణ సమస్యలు వస్తాయి. వీరికి జొన్నలు అద్భుతమైన ప్రత్యామ్నాయం. గ్లూటెన్ పడని కారణంగా కడుపు ఉబ్బరం, నొప్పి, తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలను ఎదురవుతాయి. జొన్నల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చూసుకుంటాయి. దీంతో బరువు కంట్రోల్లో ఉంటుంది. జొన్నలు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా వెళ్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. డయాబెటిస్తో బాధపడేవారికి జొన్నలు మంచి ఎంపిక. జొన్న పిండితో రొట్టెలు, దోసెలు, జొన్న సంకటి, జొన్న రవ్వతో ఉప్మా, జొన్న ఇడ్లీ చేసుకోవచ్చు. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందరికీ ఉపయోగపడే మరిన్ని వీడియోలు చేయగలము. ధన్యవాదాలు.